దసరా పెట్టినాము దసరా కూడా కట్టేగా నాకు ఇవ్వవా అమ్మే? ఇంకెంతసేపు అయిపోలేదా? అయిపోలేదు రోహిత్. ఇదిగో ఇంకా ఇదిగో 2 దండలు కుట్టిన, ఇంకొకటి అవుతుంది. ఇవన్నీ కుట్టేసి కొన్ని పువ్వులు ఉంచేసి ఇవి కట్టాలి. మామిడాకులు కూడా కట్టేసి కొంచెం ఇల్లు క్లీన్ చేసి అంటే ఊడ్చేసి పండుకుందాం. రేపు పొద్దున ఎప్పుడు లేస్తావు? పొద్దున 3కి లేవాలి, ఎందుకంటే మా హారతులు ఇచ్చుకోవాలి కదా. హారతుల కోసం నేను 3కి లేచి మీరు లేచి హారతులు తీసుకోండి. ఇన్ని పెద్ద పెద్దగా కడుతున్నావు, ఎక్కడ కడతావు? ఇదా ఒకటి హాల్కి, అదే హాల్కి మెయిన్ డోర్కి, ఒకటి దేవుని రూమ్కి, ఒకటి బెడ్రూమ్కి, ఇంకా మిగిలితే ఇంకా ఉంటే ఈ పెద్ద డోర్కి, అక్కడ కిచెన్ డోర్కి. ఓ అందుకే ముగ్గులోకి అని కూడా తెచ్చిన, చూడాలి. ముగ్గు ఇట్లా ఫ్లవర్స్తో ముగ్గేస్తారు కదా. లాస్ట్ టైము కింద ఆంటేసి ఉండే, చాలా బాగుండే. అక్కడ ఫొటోస్ దిగినాం మనం, గుర్తుందా? అయితే ఇక ఈసారి నేనే వేస్తా అని చెప్పేసి తీసుకొచ్చిన. ఏం చేస్తున్నావు మమ్మీ? ఇంకెక్కడ పడతావు పూలు? ఇక్కడ దేవుడి దగ్గర. ఏం చేస్తున్నావు మమ్మీ? మామిడాకులు పడుతుంది. మామిడాకులు ఇట్లా కడితే బాగుందా, ఆకులు బాగుంటుందా? రెండు బాగున్నాయి. ఇది పడితే మంచిగా ఉంటుంది. ఎప్పుడు ఇట్లా కట్టలే, కొమ్మలు. ఎప్పుడైనా ఆకుల్లా కడతా, ఈసారి ఇట్లా కట్టి చేద్దాం. ఎప్పుడు లేస్తావు మళ్ళా? పొద్దున 3కి లేవాలి. 3కి లేస్తేనే పని లేదు. సో ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్ ఎగ్జాక్ట్ 10:30 అవుతుంది. ఇంకా మొత్తం వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. కిచెన్ కూడా అట్లా. ఇగో దేవుడి రూమ్కి అయితే తోరణం ఇట్లా కట్టేసిన. ఇంకా రేపు మార్నింగ్ 3 or 4 o'clock అట్లా లేచేసి మళ్ళీ ఇల్లు క్లీన్ చేసుకొని స్నానం అయితే చేసి పూజ స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ తోరణం ఇలా ఉంది కదా, మెయిన్ డోర్ తోరణం ఎలా ఉందో చూద్దాం పదండి. సో మెయిన్ డోర్ తోరణం చూడండి, లోపల నుంచి అయితే ఫుల్ కలర్ఫుల్గా కనబడుతుంది. నాకైతే చాలా భలే ఇష్టం, ఇష్టం అసలు. ఇట్లా ట్రెడిషనల్ అనేది నాకు చాలా ఇష్టం. 10:30 అవుతుంది టైం వచ్చేసి. ఇంకా చూడండి లైటింగ్ పడుతుంది ఇట్లా. లాస్ట్ ఇయర్ కూడా ఇవి ఇట్లా కట్టినాను, మీరు చూసి ఉంటారు. లాస్ట్ ఇయర్ కూడా కట్టినాను ఇవి ఏమంటారు వాటిని. సో ఇలా డెకరేట్ అయితే చేసేసుకున్నా. ఇవి అసలు యాక్చువల్గా మా అన్నయ్య పెళ్ళి కొడుకు చేసినప్పుడు వాళ్ళు డెకరేషన్ చేస్తారు కదా, వాళ్ళు ఈ హ్యాంగింగ్స్ వేసారనమాట. ఇట్లనే సేమ్ బంతి పూలు వేసి కింద ఇట్లా హ్యాంగింగ్స్ వేస్తే ఇవన్నీ మేము తీసేసుకున్నాం అనమాట అప్పుడు. సో అందులో నేను ఒక 2 తీసుకొచ్చుకున్నా. ఇట్లా డోర్కి హ్యాంగ్ చేయొచ్చు, బాగుంటుంది ఫెస్టివల్స్కి అని నేను ఒక 2 అట్లా తీసుకొచ్చుకున్నా. బాగుంది కదా. మళ్ళీ లుక్ అయితే రేపు మార్నింగ్ చూద్దాం. ఇంకా ఇక్కడైతే ఇగో నేను నిన్న చేశాను కదా నువ్వుల లడ్డు, అవి ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చినాయి. మా ఇంట్లో నువ్వుల లడ్డు చాలా ఇష్టంగా తింటారు. అసలు గుర్తొస్తే చాలా తినేస్తామన్నమాట, తినాలనిపిస్తుంది. చాలా ఇష్టం. మళ్ళీ అందులో నేను కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తాను అనమాట. ఎందుకంటే వీళ్ళు తింటుంటారు ఊరికే కాబట్టి చేయడం వల్ల చాలా పర్ఫెక్ట్గా అయితే చేస్తాను. ఇట్లా ఏమంటారు, పల్లీలు వేస్తే కూడా కొంచెం ఇష్టంగా తింటారు మా వాళ్ళు. సో నువ్వుల లడ్డు అయితే ఈసారి చాలా పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వచ్చింది, చాలా బాగుంది. ఎవరికైనా ఇది ఫుల్ వీడియో కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ప్రీవియస్ వీడియో ఉందని నేను పెట్టలేదు. చాలామంది అన్నారు అక్క వీడియో పెడితే బాగుండేది అని. ఈసారి అయితే మళ్ళీ ఒకసారి కామెంట్ పెట్టండి. నువ్వుల లడ్డు మళ్ళీ నువ్వుల లడ్డు రాగి లడ్డు ప్రాసెస్ కావాలి అన్న వాళ్ళు కామెంట్ పెట్టండి. నేనైతే ఖచ్చితంగా ఈసారి వీడియో చేస్తాను తొందరగా.
సో ఇప్పుడైతే మనం ఒక నువ్వుల లడ్డు తింటున్నాను నేను. ఎందుకంటే కొంచెం డస్ట్ ఏమంటారు క్లీనింగ్ వర్క్ చేశాను కదా, కొంచెం ఏమంటారు గొంతు కొంచెం డస్టీగా అనిపిస్తుంది. సో ఈ బెల్లం ఇది తినేస్తే కొంచెం సెట్ అవుతుంది అన్నమాట. నార్మల్గా బెల్లం తింటే ఈ డస్ట్ అనే కానీ మన థ్రోట్ లంగ్స్కి డస్ట్ ఇన్ఫెక్షన్ కాకుండా బాగుంటుంది బెల్లం అన్నమాట. సో ఇంకా అది నేనైతే ఇంకా ఇప్పుడు నువ్వుల లడ్డు అయితే తినేస్తా. డస్ట్ పోయి కొంచెం ఎందుకో భారంగా ఇట్లా బరువుగా అనిపిస్తుంది. సో అలా నాకు ఈ టిప్పు ఇప్పుడు తెలుస్తుంది, చాలామంది అంటున్నారు. కాకపోతే నాకు మా చిన్న మామయ్య చెప్పేవాళ్ళు అనమాట. మా చిన్న మామయ్య ఊరికే బెల్లం నోట్లో వేసుకునేవాళ్ళు. ఏంటి మామయ్య ఊరికే బెల్లం తింటారు అంటే, తను చేసే కంపెనీలో బాగా డస్ట్ వస్తుందంట. సో ఆ డస్ట్కి మేము రోజు బెల్లం తినాల్సిందే, లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా అని చెప్తే నాకు అప్పుడు అర్థమైంది, ఓహో బెల్లం తింటే డస్ట్ వల్ల మనకేం ప్రాబ్లం రాదు అని చెప్పేసి. సో అలా నిజంగానే నేను ట్రై చేసిన కదా. మొన్న కూడా కిచెన్ దులిపినప్పుడు కూడా రాగి లడ్డు అవి చేసినాను కదా, బెల్లం కొంచెం ఇట్లా తిన్నాను, సెట్ అనిపించింది. నిన్న కూడా అంతే. ఈరోజు ఇంకా నేను ఇప్పుడే తింటున్నాను, మార్నింగ్ నుంచి తినలేదు. మార్నింగ్ నుంచి ఫుల్ వర్క్, అసలు ఇప్పటి వరకు కూడా అసలు ఎక్కడ వర్క్ ఆగలేదు. బయటికి వెళ్ళి వచ్చాను, మళ్ళీ పూలు కట్టేసినాను, ఇల్లు కడిగాను. సో ఇట్లా వర్క్ అయితే ఇంకా అట్లా జరిగిందనమాట. సో ఇంకా ఇప్పుడైతే ఒక నువ్వుల లడ్డు తినేసి మంచిగా హాయిగా పడుకుందాం. మళ్ళీ రేపు మార్నింగ్ కలుద్దాం. అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. శుభోదయం అండి అందరికీ. ఇప్పుడైతే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది, దీపావళి స్పెషల్. సో అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. అందరూ దీపావళి నుంచి ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మాకు కూడా ఆరోగ్యం కావాలని చెప్పేసి మీరు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరందరూ కూడా దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.
ఏం చేస్తున్నావు మమ్మీ? పాయసం చేస్తున్నా. అదేంది ఏమి వేస్తున్నావు? ఇదా ఇలాచి పౌడర్, ఇలాచి షుగర్ వేసి పౌడర్ చేస్తే ఇట్లుంటది. ఇది మనం స్వీట్లలో వేసుకోవచ్చు. ఉట్టి ఇలాచి గ్రైండ్ కాదు కదా, అందుకని అట్లా షుగర్ వేసి వేస్తే స్వీట్లలో వేసుకోవడానికి ఉంటుంది. స్వీట్లా, టీలో, ఇప్పుడు టీలో కూడా వేసిన. ఇది డాడీకి టీ ఇచ్చేసి ఇంకా ఇప్పుడు టైం అవుతుంది, 6:30 అవుతుంది టైం. ఫాస్ట్గా స్నానాలు చేసేసి, మీరు చేసేసినావు కదా స్నానం, డాడీ ఒక్కడ స్నానం అయిపోతే హారతలు ఇచ్చేద్దాం. కూడా లాస్ట్ టైం అయితే ఈ టైం వరకు హారతలు ఇచ్చేసుకున్నాం, అయిపోయింది ఈ పాటికి అన్ని. ఓన్లీ టిఫిన్ ఏమో రెడీ చేస్తున్నప్పుడు హారతలు అయిపోయినాయి, పూజ అయిపోయింది, అంత అయిపోయింది. నాకు కూడా ఇప్పుడు అంతా అయిపోయింది, కానీ ఒక హారతలే మిగిలింది. డాడీకి స్నానం చేసుకుంటే అయిపోతుంది. ఫ్యాన్ ఎందుకు కట్టుకున్నావు? ఫుల్ ఉడకపోస్తుంది తెలుసా, ఇగో అసలు స్నానం చేసినట్టు లేదు, ఫుల్ చెమటలు పడుతున్నాయి. అందుకనే ఇది ఇక్కడ పెట్టేసుకుని ఇట్లా పెట్టుకుంటే మంచిగా వస్తుంది. ఇక్కడ వంట చేస్తుంది. అమ్ముడా టీవీ చూస్తుండు. టీవీ పెట్టింది అప్పుడే. ఇద్దరిది సేమ్ డ్రెస్ ఈరోజు. లేచిండు, టీవీ దగ్గర కూర్చుండు. చీరలో కూర్చోబెట్టినా పోయి టీవీ దగ్గర కూర్చుండే. ఇక